ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి మెట్ల మార్గం గుండా ఈ విధంగా తిరుపతి యాత్ర అనేది పూర్తి చేశాను. ఇదండి శ్రీవారి మెట్లు ప్రారంభం దగ్గర స్వామివారి శంకుచక్ర నామాలు, పాదాలు ఈ విధంగా అందరు పూజ చేసుకొని టెంకాయ కొట్టి తులసి మాలలు సమర్పించుకొని బయలుదేరుతారు. ఇట్లా కొంతమంది చక్కగా వారి మొక్కుల ప్రకారం బొట్లు పెట్టుకుంటూ కర్పూరం వెలిగించుకుంటూ చూడండి వడ్ల తోరణం లాగా ఎట్లా కట్టారో వడ్లు. ఇక్కడ ఒక చిన్న ఆలయం ఉంది, అక్కడ ఆలయంలో అది కమ్మని చల్లటి నీరండి. బారుకి అవి తాగుతుంటే కొండల్లో కదా చల్లగా ఉన్నాయి. అందరూ మెట్ల మార్గం గుండా నీరు అది తాగుతూ మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ కూర్చుంటూ అలా స్వామివారి నామం తలుచుకుంటూ ఎక్కుతున్నారు. ఈ భక్తుడు చూడండి మోకాళ్ళ మీదే ఎక్కుతున్నాడు బారుకి. గ్రేట్. అయితే ఇగోండి ఇక్కడ ఒక చోట చూడండి పుట్ట ఎలా వెలిసిందో, కొండల్లో కదా. ఇలా మెట్ల మార్గంలో పక్కనే అన్నమాట. ఇట్లా రాళ్ళు పెడితే ఇల్లు కట్టుకుంటారంట. చక్కగా అంతా అయినాక భోజనం వస్తుంది చూడండి ఎంత బాగా చేశారో. దరిగొండ వెంబవాంబ భోజనాలయంలో చాలా బాగా జరిగింది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ విధంగా ఇంటికి వచ్చేసి స్వామివారికి పూజ నివేదన చేసుకొని ప్రసాదాలు స్వీకరించాము. గోవింద గోవింద. స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.